సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి అలాగే రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేయడం జరిగింది. పబ్లిక్గా మీరేమంటారు? నిజంగా విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరికి నిజంగా చాలా విడదీయరాని బంధం అనేది చాలా అది ఎవరైనా సరే చెప్పక మానరు. విజయసాయి రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారులే, కానీ వాస్తవంగా కార్యకర్తల కాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కాడ నుంచి వైఎస్ఆర్ అభిమానుల కాడ ఎవరైనా సరే అభిమానించేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పండి. ఎవరు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తున్నారు, ఆయనకి ఎందుకు దగ్గరయ్యారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా అభిమానించారు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి వాళ్ళంతా దగ్గరయ్యారు. విజయసాయి రెడ్డి గారు వాస్తవం ఉన్నది ఏంటంటే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఏంటి, నేను ఇంకా రాజకీయాల్లో ఎక్కువగా ఉండాలి అని నేను అనుకోవట్లేదు. ఆ రోజు రాజకీయాలు వేరు, ఈరోజు రాజకీయాలు వేరు, ఇంకొద్దు, ఇప్పుడు నేను గట్టిగా న్యాయం చేయలేకపోతున్నాను. ఏదైనా సరే కానీ కారణం ఏదైనా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను సరైన న్యాయం చేయలేకపోతున్నాను. నాకంటే సమర్థుడైతే ఇంకా రాష్ట్రానికి మేలు చేకూరుతుంది, ఇంకా చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. దానికి నిజంగా ఎవరైనా సరే ఆయన చెప్పిన సమాధానానికి, ఆయన చెప్పిన విధానానికి నిజంగా ఓకే చెప్పాల్సిందే. ఎందుకంటే దానికి ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయేంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం చేకూరుతుంది, ఏదో అయిపోతుందని అనుకుంటున్నాను. కానీ వాస్తవంగా యావత్ ప్రజానికం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసుకుంటున్నారో వాళ్ళందరూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కోసమే పనిచేస్తున్నారులే, కానీ మరొకటి అయితే కాదని చెప్పేసి ఈ సందర్భంగా అయితే గట్టించాం. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అంటున్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామా చేయడం తప్పు కాదని చెప్పేసి మీరు చెప్పిన వాస్తవమే. ఇప్పుడు పార్టీ అయితే చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది, కాదనట్లేదు, దానికి ఎవరు కాదనలేని నిజమే. కాకపోతే ఏంటంటే ఆయన పరిస్థితి కూడా చెప్పారు కదా, ఇలాంటి లేనిపోయిన ఇప్పుడు ఆయన మీద కాకినాడకు సంబంధించిన ఏదైనా కేసులు అయితే ఏంటి, లేకపోతే వాళ్ళ అల్లుడు జోలికి రావడం ఏంటి, ఏమైందండి, అసలు నేనేం చేశాను, నేనేం చేయకుండానే ఇంత ఇచ్చేస్తున్నారు అంటే ఒక రాజకీయంలో ఉండంగా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని చెప్పడం కూడా ఈ రోజుల్లో తప్పైపోయింది. అంటే భావ స్వేచ్ఛ కూడా పూర్తిగా హరించేస్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వం భావ స్వేచ్ఛ ప్రకటన కూడా చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఆ పదవిలో ఉండి అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పలేనప్పుడు ఇంకా పదవిలో ఉండి ఎందుకు అనేది ఆయన అభిమతం అయితే నేనైతే గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు నిజంగా బతుకు అనేది వెళ్ళబుచ్చుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి చట్టసభల్లో నేను రాజ్యసభగా మెంబర్గా ఉన్నాను, అలాంటి వ్యక్తి చట్టసభలో నేను గొంతెత్తి చెప్పాలి, కానీ చెప్పలేని పరిస్థితి. చెప్పకుండా ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎలా ఏ విధంగా వాళ్ళ ఆస్తుల మీద అక్రమ దాడులు చేస్తున్నారు. ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో నేను గొంతు విప్పకుండా ఉండడం కన్నా అసలు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఏది ఉండదు కదా, దాన్ని ఇంకా సమర్థుడికి ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళారులే, కానీ మరొకటి అయితే కాదు. సార్ మరి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను బయటకు వస్తున్న ప్రజల తరఫున అంటున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండిపోతుందంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత నిర్మించబడిన పార్టీ ఇది. ఈ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అయితేనేంటి, పార్టీ అయితేనేమిటి, కేవలం ప్రజల కోసం పనిచేయడానికే వచ్చారులే, కానీ చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ బినామీల కోసం, వాళ్ళ గుత్తేదారుల కోసం, ఎవరైతే వాళ్ళ కంపెనీల్లో ఆ షేర్లు పెంచుకోవడం కోసం రాజకీయాలు అయితే కొనసాగించట్లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఎందుకు వచ్చాడు? తన వ్యాపారాలు వాళ్ళదంతా ఒక ప్రోగ్రామింగ్ అండి. మన వ్యాపారస్తులు, మన వ్యాపారం, మన యొక్క షేర్లు ఇవన్నీ ఎక్కడ తగ్గకుండా అలా కొనసాగాలి అంటే మన చేతిలో పవర్ ఉండాలి అనేది వాళ్ళ అభిమతం. అంతేలే కానీ ప్రజలకు ఏదో మేలు చేయాలి, ప్రజలకు మంచి జీవన విధానం కలిగించాలి, ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి, మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పేసి, లేకపోతే నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి, అసలు అట్టాడిగా అనుగానిన వర్గాలకు ఒక చేయూతకు నిలబడాలనే దృక్పథంతో అయితే ఈ ప్రభుత్వం పని చెయ్యదు కూడా. ఒకవేళ అలా చేస్తుందని ఎవరు నమ్మారంటే నిజంగా వాళ్ళంత అమాయకులు,
ఇంకొకళ్ళు అయితే ఉండరని చెప్పేసి నేనైతే గట్టి చెప్తున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు నిజంగా ప్రజల కోసం అంత పరితపించే వ్యక్తి అయితే మనం దావోస్ వెళ్ళాడు ఏం చేశాడండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళి ఆయనతో కూడా 19 మంది అధికారులను వెంట తీసుకుని వెళ్ళాడు. 19 మంది అధికారులను వెంట తీసుకుని వెళ్ళి దగ్గర 1,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. 1,28,000 కోట్ల ఒప్పందం జరిగి ఆంధ్రాకి వచ్చి రావడమే కాకుండా ఒప్పందం జరగడమే కాకుండా ఏలూరులో అయితేనేంటి, లేకపోతే ఇక్కడ ఒంగోలు అదేంటి వివిధ జిల్లాల్లో ఆ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఎన్ని కంపెనీలు ఆల్రెడీ కట్టడాలు జరుగుతున్నాయి, అవన్నీ అయిపోయినాయి, ముగింపు దశకు వచ్చినాయి. అంటే అక్కడ ఒప్పందాలు చేదో నామమాత్రపు పేపర్ల మీద సంతకాలు పెడతాం కదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అవన్నీ ఆచరణలో తెచ్చిన దమ్మున నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ పుత్రరత్నం లోకేష్ వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళి ఎంత ఖర్చు పెట్టారండి? దగ్గర రానుబోను సుమారుగా 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జాతి మీడియాకు ఇక్కడ వీళ్ళు దావోస్లో ఏదైతే వీళ్ళు ఆ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ జాతీయ మీడియా వీళ్ళ గురించి ఊదరకొడటానికి దగ్గర 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది మన జాతీయ మీడియా కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియాకి ఇచ్చింది డబ్బులు కావాలి. ఇదంతా ఓపెన్ సీక్రెట్. ఇది నేను చెప్తున్నా కాదు, జనాలు చెప్పుకుంటున్న మాట. జాతీయ మీడియాకి కేవలం పబ్లిసిటీ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వీళ్ళు బాబు కొడుకులు ఇద్దరు దావోస్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఏది 4 మీటింగ్లు 40 ఫోటోలు. దావోస్ పర్యటనకి వీళ్ళు చేసింది ఏంటబ్బాయి అంటే 4 ఫోటోలు 4 మీటింగ్లు 40 ఫోటోలు. ఇది వీళ్ళు చేసిన నిర్వాహకం. ఎందుకు వీళ్ళు ఏం చేశారు? కనీసం ఒక కంపెనీ అని తెచ్చారా? కనీసం ఒక 10,000 కోట్లైనా, కనీసం 1000 కోట్లైనా వీళ్ళు ఒప్పందం కుదురుతున్నారా? జీరో. చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చాడు కదా. అలాంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఐటీ శాఖ మినిస్టర్, విద్యాశాఖ మంత్రికి వెళ్ళబడుతున్న ఈ లోకేష్ వీళ్ళిద్దరూ కలిసి దావోస్కి వెళ్ళి అసలు నిజంగా చాలా సిగ్గుచేటు. నిజంగా ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందల్ల, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు మంట కలిసిపోయిందన్న. ఎంత సిగ్గుచేటు! అసలు ఏంటి వీళ్ళు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. ఎంత దౌర్భాగ్యం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కూడా నేను ఒకటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2022లో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళారండి. దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా 19 మంది అధికారులను తీసుకెళ్లారు. ఆయన 19 మంది అధికారులు ఇద్దరు కలిసి దావోస్ వెళ్ళి 1,28,000 కోట్ల పెట్టుబడులతో దిగి వస్తే 11 కోట్ల రూపాయలు. 11 కోట్లే, 11,000 కోట్లు కాదు, 1,100 కోట్లు కాదు, 11 అక్షరాల 11 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మరి బాబు కొడుకులు ఇద్దరు వెళ్తే సుమారుగా 80 కోట్లు ఖర్చు అయిందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎలా జరిగింది? ఏం చేశారు ఆ ఖర్చు? పోనీ అయితే అయిందండి, 80 కోట్లు ఖర్చు కాదు, అవసరమైతే ఇంకో 10 కోట్లు 20 కోట్లు వేసుకుంటే 100 కోట్లు ఖర్చు అయితే అయింది. ఏమైనా పెట్టుబడులు ఇచ్చారా అంటే ఏం లేదు, సున్నా. పెట్టుబడులు తేవటం అనేది పక్కన పెడితే మన రాష్ట్రానికి రావాల్సిన జేఎస్డబ్ల్యూ అనే కంపెనీ దగ్గర 60,000 కోట్లు అండి దాని పెట్టుబడులు. మన రాష్ట్రంలో వాళ్ళు ఒప్పందం చేసుకుంది 60,000 కోట్లు. అలాంటి కంపెనీ కూడా ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి దాపరించింది. ఎందుకు వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఒక భావన కలగచ్చు, ఒక అనుమానం రేగచ్చు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఈయన ఈ జేఎస్డబ్ల్యూ కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సంథింగ్ ఏదో జరిగింది, ఏదో లంచాలు ఇచ్చారు, పుచ్చుకున్నారని చెప్పేసి ఆ యొక్క అభియోగం తీసుకొచ్చారు. అంతేకాకుండా ఏదో అమ్మాయి సినిమా హీరోయిన్తో ఈ జేఎస్డబ్ల్యూ అధినేత ఏదో కనెక్షన్ ఉంది, లేదా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అదొక అభియోగం ఇచ్చారు. ఇలాంటి ఇప్పుడు వ్యాపార దిగ్గజం, భారతదేశంలో అత్యున్నతమైన ఒక వ్యాపార దిగ్గజంతో వీళ్ళు ప్రవర్తించే తీరు ఇదేనా? అంటే వీళ్ళ వ్యక్తిగత కక్షలు దృష్టిలో పెట్టుకొని అలాంటి దిగ్గజ కంపెనీ దగ్గర 60,000 కోట్లు పెట్టుబడాలంటే మామూలు విషయమా? ఇప్పుడు ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఆ 60,000 కోట్లు పెట్టుబడి మన రాష్ట్రంలో పెడితే ఎన్ని వేల మంది ఉపాధి జరుగుతుంది, ఎన్ని వేల మంది ఉద్యోగులుగా వాళ్ళు చలామణి అవుతారు, ఎంతమంది జీవన స్థాయి మెరుగుపడతాయండి? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి స్థాయిని దిగజార్చాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను పలుచన చేయాలి, లేదా ఎవరైనా ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇంకా కాదు అనుకుంటే వాళ్ళ మీద దాడి చేయాలి, లేదు కాదుకూడదు అనుకుంటే భౌతికంగా వాళ్ళని అంతమొందించాలి. ఇదే వీళ్ళ పరిపాలన యొక్క విధానం, వీళ్ళ పరిపాలన అలా సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా దీనికి గట్టిగా చెప్తున్నాను. దేనికి వీళ్ళు దావోస్ వెళ్ళింది దేనికి? దీనికి సమాధానం మీడియా సమాధానం చెప్పాలి కదా. నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే
ఎప్పుడూ లేనంతగా దారుణంగా ఈ విప్లవం అయితే చెందాడని చెప్పేసి ఈ సందర్భంగా ఇది గట్టిగా చెప్తాను. ఇప్పుడు ఒకటే చూస్తున్న వాళ్ళకి ఒకటి విజయసాయి రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు, లేకపోతే పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇది ఈ కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏంటి? కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చింది, సంక్షేమం కోసం ఎన్ని హామీలు ఇచ్చింది, అభివృద్ధి కోసం ఎన్ని హామీలు ఇచ్చింది, మీరు ఏం చేస్తా అన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృద్ధి ద్వారా ఎంత ఇస్తా అన్నారు, అవన్నీ ఇస్తున్నారా, అవన్నీ అమలు చేస్తున్నారా చేయట్లేదా, మాకేం కావాలి? ఈ రోజుల్లో ఏ వ్యాపారస్తుడు చూసినా సరే నిజంగా అలో లక్ష్మణ్ అని చెప్పేసి కూర్చుంటున్నారు. ఎవరికి వ్యాపారం లేదు. చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా వ్యాపారాల దగ్గర ఎవరికి వ్యాపారం లేదు. ప్రజల దగ్గర డబ్బు లేదు. అసలు డబ్బు అనేది రొటేషన్ అవ్వట్లేదు. అసలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే పూర్తిగా కుదేలైపోయింది. దాని గురించి ఆలోచించాలి. ప్రజల యొక్క జీవన శైలి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలి. ఇలా ఆలోచించాలే కానీ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళ నాయకుడి మీద నమ్మకం లేదు. మరి నేను వీళ్ళకి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి ఆ రోజు సునా చౌదరిను సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయాడు కదా, మరి సేమ్ ఈ చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయా చంద్రబాబు నాయుడు? చెప్పండి, నిజంగా వర్తిస్తాయా? అంటే ఆ రోజు నీ మీద నమ్మకం లేక వాళ్ళిద్దరు వెళ్ళిపోయారా? ఇంకా చాలామంది వెళ్ళిపోయారు కదా, సేమ్ అంతేనా? ఇదే మాటలు నీకు కూడా వర్తిస్తాయా? కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఇంకా టాపిక్ డైవర్ట్ ఈ ప్రభుత్వం యొక్క పాలసీ అదే డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల యొక్క దృష్టి మలచి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఈ టైం పరిపాలన సాగుతుంది తప్ప మరొక విధానం కాదు. నిజంగా ఈ పరిపాలన ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో ప్రజల నుండే తీవ్రమైన తిరుగుబాటు మొదలవుతుందని చెప్పి నేను అనేది గట్టిగా చెప్తాను.